నమస్కారం. బిఎన్బి టీవీ ప్రేక్షకులకి నమస్కారం, స్వాగతం. టిటిడి దేవస్థానం అంటే కొన్ని లక్షలు అనొచ్చు, కోట్లు అనొచ్చు, వేలు అనొచ్చు, ఎన్నెన్న అనొచ్చు. భక్తుల సొమ్ముతోనే ఆ దేవస్థానం నడుస్తుంది కాదంటారా? ఆ సొమ్ముని ఇవో కాదు, ఎవడు కూడా పక్కదారి పట్టించడానికి వీల్లేదు. ఇవో ఎవరండి? కేవలం చెత్త ఎత్తడానికి టెండర్ పిలిచి 100 కోట్లు ఇస్తారా? 100 కోట్లండి, 100 crores. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కి వాళ్ళ చేత పిలిపించి 100 కోట్లు ఇవ్వటానికి పిలిపించారండి. ఏది? చెత్త ఎత్తడానికి. మనం ఇంటింటికి 4 రూపాయలు కట్టమంటే, మీ ఇంటికి 4 రూపాయలు కట్టమంటే చెత్త నెలకి అబ్బే మేము కట్టమంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ ఇది? టిటిడి దేవస్థానం ఇవాళ అన్ని రకాలుగా వార్తల్లో నిలబడుతుంది. ఎందుకని? ఏంటి? ఆ కలియుగ దైవం వచ్చినా సరే ఏం చేయాలో అనేది చెప్పలేని పరిస్థితిలో ఉన్నది. కోర్టులో వేస్తే లాయర్లు తికమకలు అవుతున్నారు. ఏం చెప్పాలో అర్థం కాక. అసలు ఏమిటి అధికార దుర్వినియోగం చేయడం? ఏమిటి? హూ ఆర్ యూ టు డూ సచ్ కైండ్ ఆఫ్ నాస్టీ వర్క్స్? ఈజ్ దర్ ఎనీ రైట్ టు డూ దిస్? అధికారాన్ని దుర్వినియోగం చేయడానికి ఏం హక్కు ఉంది? ఎవరి సొమ్మో? నీ సొమ్మా? డొనేషన్ ఇవ్వడానికి నీ ఇష్టం వచ్చినట్టు. వాళ్ళేమో డొనేషన్ అంటున్నారు, నువ్వేమో డొనేషన్ కాదు టెండర్ పిలిచామంటున్నావు. టెండర్ పిలిచింది 50 కోట్లు. 100 కోట్లు ఎందుకు అంటే మీ ఇష్టమేనా? టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానం ఇది ప్రజల కోసం, కలియుగ దైవం కోసం, కలియుగ దైవం మీద నమ్మకంతో ప్రజలు ఆయన హుండీలో నిత్యం కొన్ని కోట్ల రూపాయల ఆదాయం పొందుతున్నారు కాదంటారా? ఎవరికైనా హక్కు ఉందా కాదనే హక్కు? ఏ దేశం ఏగినా ఏ ముందే గర్వకారణం పొగరడా నీ తల్లి భూమి భారతనన్నారు. ఎక్కడికి వెళ్ళినా, ఎవ్వడు చూసినా, ఏ దేశం నుండి వచ్చినా, ఆఖరి మోడీ, మన ప్రధానమంత్రి గారు, మన రోజా గారు, రోజక్క, సీఎం గారు, మాజీ సీఎంలు, చిరంజీవి, మన కేసీఆర్, వీళ్ళు వాళ్ళని లేదు, అన్ని రాష్ట్రాల నుండి, అన్ని ఊళ్ళ నుండి, అన్ని దేశాల నుండి ప్రతి ఒక్కరు కూడా ఆ స్వామిని, ఆ కలియుగ దైవాన్ని చేయెత్తి నమస్కారం చేసి కొలుస్తారు. ఇంకో విషయం తెలుసా? దొంగలంట దొంగతనం చేయడానికి వెళ్ళేటప్పుడు ఆ స్వామికి దండం పెడతారంట. అయ్యా, ఈ దొంగతనం పారితే దీంట్లో నీకు ఇంత పర్సెంటేజ్ ఇస్తాను అని. వినికిడి, మనకు తెలియదు నిజంగా అది ఎంతవరకు. అంత స్వచ్ఛమైన తండ్రి ఆ స్వామి. అలాంటి చోట అంతమంది భక్తులు తమ తమ నిలువు దోపిళ్ళు ఇచ్చుకొని, విరాళాలు ఇచ్చుకున్న ఉన్న డబ్బుని నీవెవరో అయ్యా, నీకేం హక్కు ఉందని నువ్వు నీ ఇష్టం వచ్చిన డబ్బుని దుర్వినియోగం చేస్తావు? చెప్పు. ఏమో ఆ ప్రజలే దీనికి, ఆ కలియుగ దైవమే దీనికి చెప్పాలి సమాధానం. ఏమో కోర్టు చెప్పుద్ది, ఏం చెప్పుద్దో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.